పల్నాడు జిల్లాలో శ్రీ సిమెంట్ మైనింగ్ గ్రామస్తులు ఆందోళనకు కారణమైంది. దాచేపల్లి మండలం పెదపర్లపాడు శివార్లో శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ మైనింగ్ కారణంగా సమీపంలోని కాచవరం గ్రామంలో నివాస గృహాలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వరుసగా 5వ రోజు ఫ్యాక్టరీ మైనింగ్ ప్రాంతం ఎదుట టెంటు వేసుకుని ధర్నా కొనసాగించారు. గ్రామస్తులు చేపట్టిన ఆందోళన ప్రదేశానికి గురజాల ఆర్డీఓ మురళీకృష్ణ, డీఎస్పీ మహేశ్వరరావుతో పాటు మైనింగ్ ఇతర శాఖల అధికారులు చేరుకున్నారు. గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ సమస్యలపై ఇప్పటికే పలుమార్లు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే వరకు మైనింగ్ పనులు కొనసాగనివ్వమని స్పష్టం చేశారు. కాచవరం గ్రామస్తులు ఒక 4 రోజుల నుంచి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పని వీరు ఇక్కడ ధర్నా చేస్తున్న సంఘటన మనందరికీ తెలిసిందే. అయితే ఆ విషయం మీద మనం ఈ 3 రోజుల నుంచి కూడా వాళ్ళతో కూడా మాట్లాడటం జరుగుతూ ఉంది. ఎప్పటికప్పుడు మనం పై అధికారులు కూడా వాళ్ళ సమస్య ఏంటి, అసలు ఫ్యాక్టరీ నుంచి వాళ్ళకి ఏమి హామీలు కోరుతున్నారు అనేది కూడా మనం తీసుకోవడం జరిగింది. ఆ విషయాల మీద మనం ఆల్రెడీ రిప్రజెంటేషన్ కూడా తీసుకున్నాము. ఆ రిప్రజెంటేషన్ కూడా పై అధికారులు కూడా కలెక్టర్ గారు కూడా పంపించడం జరిగింది. దాని మీద ఈరోజు కలెక్టర్ గారు కూడా ఒకసారి తన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, తర్వాత రెవెన్యూ, తర్వాత మైనింగ్, తర్వాత మన పొల్యూషన్ సంబంధించిన అందరూ కూడా ఒకసారి వెళ్ళి వాళ్ళ డిమాండ్స్ ఒకసారి తెలుసుకోండి. మనం ఒకసారి మేనేజ్మెంట్తో కూడా కలిసి ఒకసారి మాట్లాడండి. ఒక వారం రోజుల్లో ఒకసారి ఆ గ్రామస్తుల్లో మెయిన్ వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఏదైనా ఇచ్చిన దాని మీద వాళ్ళు మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు, తర్వాత ఏమో మన సిమెంట్ ఫ్యాక్టరీలో వాళ్ళ ప్రాపర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో డెసిషన్ తీసుకోగలిగిన వాళ్ళు కానీ లైన్ డిపార్ట్మెంట్స్ వాళ్ళందరూ కూడా ఒక వారం రోజులు మీటింగ్ పెడుతున్నారు. ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పని ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ధర్నా చేస్తున్నారో 4 రోజుల నుంచి వాళ్ళు చెప్పడానికి కూడా చెప్పడం జరిగింది. అవి ఏంటంటే మెయిన్ డిమాండ్స్ ఏంటంటే వాళ్ళకి హౌసెస్ డ్యామేజ్ అవుతున్నాయి అనేది మీద ఒక ఉంది. అది కూడా మన హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా చేశారు. ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పన్నారు. అది కూడా రేపు 2 డేస్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన కూడా మనకి నివేదిక కలెక్టర్ గారికి ఇస్తారు. అట్లా పొల్యూషన్ సంబంధించిన కూడా వాటర్ ఏదో పొల్యూట్ అవుతా ఉందని చెప్పన్నారు. అది కూడా వాళ్ళు వాటర్ శాంపుల్స్ కూడా తీసుకున్నారు. ఈ పొల్యూషన్ గుంటూరు వారు తీసుకున్నారు. అది కూడా 1 or 2 డేస్లో మనకి వస్తూ ఉంటాయి. తర్వాత మనకి అది బ్లాస్టింగ్ చేయడం వల్ల కొంత సౌండ్ పొల్యూషన్ తర్వాత మాకు ఇబ్బంది అనేది చెప్పారు వాళ్ళు. సరే ఆ సైటు ప్లేస్ మార్చమని చెప్పి వాళ్ళు చెప్పారు. కాచవరం గ్రామస్తులు ఒక 4 రోజుల నుంచి శ్రీ సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పని వీరు ఇక్కడ అమరావతిని ప్రపంచంలోనే